హైదరాబాద్ ఆటోనగర్లో లారీ ఓనర్లు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫిట్నెస్ రేడియన్ స్టిక్కరింగ్ ధరలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ధరల పెంపుపై కూడా ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీని తగలబెట్టారు. లారీ యజమానులు ఆర్థికంగా నష్టపోయే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలను తొలగించాలని డిమాండ్ చేశారు. లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వియాథియా వాహనాల ఫిట్నెస్ చేయించినప్పుడే రవాణా శాఖ రేడియో స్టిక్కరింగ్ ఉచితంగా అంటించాలని డిమాండ్ చేశారు. అయితే వాహనదారులు ప్రభుత్వానికి రోడ్ ట్యాక్స్ చెల్లిస్తున్నప్పుడు మళ్లీ స్టిక్కరింగ్ కోసం డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు యాథియా. ప్రభుత్వమే ఉచితంగా స్టిక్కరింగ్ చేయాలని, లేని యోడల భారీ యోధన ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరించారు లారీ యజమానులు. కొత్తగా తెచ్చిన ఫిట్నెస్ చట్టానికి సంబంధించిన జీవో కాపీలను నిరసన వ్యక్తం చేస్తూ జీవో కాపీలు దగ్గర కార్యక్రమాన్ని ఆటనగర్ అసోసియేషన్ తరఫున తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేశాము. లారీ యజమానుల ఐక్యత, లారీ యజమానుల ఐక్యత, లారీ యజమానుల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫిట్నెస్ రేడియో స్టిక్కరింగ్ ధర అధికంగా వసూలు చేయడం లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి తొందరగా రోడ్డు భద్రతలో భాగంగా ఈ ప్రభుత్వమే ఉచితంగా రేడియో స్టిక్కరింగ్ అంటించాలి. లేని ఎడల రాష్ట్రం అంతా మేము లారీ యజమానుల ఆందోళన కార్యక్రమానికి పిలిపిస్తాం. కాబట్టి ఇప్పటికైనా ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటున్నారు. మరి రవాణా రంగం రాష్ట్రంలో కుసించిపోతున్నది. ఇప్పటికీ అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన రవాణా చట్టాలు ప్రజల మీద నడ్డి విడిచే విధంగా ఉన్నది. అదేవిధంగా లారీ యజమానుల మీద భారం పడే విధంగా ఉన్నది. దీన్ని తక్షణమే ఈ ఫిట్నెస్ ఛార్జీలను దాని మీద అధిక ధరలను తగ్గించి న్యాయంగా కావలసిన దాని రేడియో స్టిక్కరింగ్కి ఎంత ఉంటుంది, దాదాపు 200 నుంచి 500 రూపాయలు ఉన్నదాన్ని 5000కి తీసుకొచ్చి మా మీద భారం మోపినందుకు మా కడుపులు మండుతున్నాయి. మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రవాణా శాఖ కమిషనర్ గారి, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి వారు తక్షణమే దీని మీద ఆలోచించి వాహనాలకు ఉచితంగా స్టిక్కరింగ్ అతికేసి ఫిట్నెస్ ఛార్జీలు కూడా లేకుండా చూడాలి. కానీ మేము 1500 అయ్యే ఫిట్నెస్ ఛార్జీలు దాదాపు 6000కు పరిస్థితులకు వచ్చిందంటే ఎంత భారం పెరిగిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర ఉచిత యజమానుల సంఘం తరఫున ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా తెచ్చిన రేడియం స్టిక్కరింగ్ ధరలను నిరసనగా ఏదైతే ప్రభుత్వం చెప్తున్న రోడ్డు భద్రత సేఫ్టీ నామ్స్ ప్రకారము అవసరమైతే గవర్నమెంట్ చొరవ తీసుకొని రోడ్డుకు సంబంధించి భద్రతకు సంబంధించిన రేడియం స్టిక్కరింగ్ ధరను ఫ్రీగా ప్రొవైడ్ చేసి ఫిట్నెస్ చేయవలసిందిగా మా యజమాని సంఘం కోరుతున్నాము. దయచేసి ఏదైతే భారంగా ఉన్న 500 నుంచి 5000కు పెంచిన రేడియం స్టిక్కరింగ్ ధరను వెంటనే తగ్గించి లారీ యజమానుల పురోగతికి దోహదపడవలసిందిగా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం.